విష్ణుహారతి నేను శివపార్వతి వాళ్ళు చేస్తున్న 4 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. పాదర్తిలో చేశారు ఫస్ట్ రామారావు వాళ్ళ కుటుంబానికి. రామారావు ఇక్కడే ఉన్నాడు. అంటే మాస్టర్ ఉన్నారు, మాస్టర్ శిష్యుడు రామారావు. వీళ్ళ నుంచి స్టార్ట్ అయిన ప్రకృతి వ్యవసాయం మాది ఒకలాంటి ఉద్యమమే అని చెప్పాలి. చాలా అటుపోట్లు ఎదుర్కొని ఒకప్పుడు ఇది జరగదు అన్న దగ్గర నుంచి ఇప్పుడు మమ్మల్ని పిలిచి, మొన్నైతే మా అమ్మాయి ఒక అమ్మాయి కారులో తీసుకెళ్ళారు విత్తన శుద్ధి చేయించుకోవడానికి. ఉదయాన్నే వచ్చి ఆ స్టేజ్కి వచ్చాము మేము. ఫోటో పెడితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంటే ఉదయాన్నే రైతు వచ్చి అమ్మ విత్తన శుద్ధి చేయదు కానీ బీజామృతం తీసుకొని రాని కారులో తీసుకెళ్ళారు అంటే దాని ఇంపార్టెన్స్, దాని ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడితే ఎంత ఇబ్బంది పడుతున్నాము. ఇంతకుముందు మనకు ఆల్టర్నేటివ్ లేదు, ఇప్పుడు ఒకటి ఉంది. ఆల్టర్నేటివ్ ఉన్నదాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిలో మేమందరము ఉద్యమంలో భాగస్వాములమే. ఒక్కసారి చేయొద్దండి, అందరూ భాగస్వాములమే. మేమందరము కూడా పోరాడి రైతుల్ని దీనిలోకి తీసుకొస్తున్నాము. ఒక్కొక్కరికి 100 మంది రైతుల నుంచి అమ్మ మీరు వెంటబడండి. నంజుండప్ప గారు ఉన్నారు, ఆయనది మన జిల్లా కాదు, అనంతపూర్. అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఆయన ఫస్ట్ మార్టూరులో చేశారు. తర్వాత మార్టూరు ప్రక్క జిల్లాకి వెళ్ళిన తర్వాత మన దగ్గరికి తెచ్చుకున్నాం ఆయన్ని. ఆయన వెంటబడి మిరప కానీ ఆ ఘనజీవామృతాలు మిక్స్ చేయడం కానీ చాలా చేసి రైతులతో పోరాడతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ అండి. వీళ్ళందరూ మళ్ళీ దీనిలో చేసేవాళ్ళు ఎంప్లాయీస్ లాగా కాదు, వాళ్ళు వాళ్ళ పొలాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలి 100%. ఏదైతే మేము మోడల్స్ చెప్తామో, ఏవంటే పలు పంటలు చెప్తామో అవన్నీ కూడా వాళ్ళ ఫీల్డ్స్లో చేయాలి. చేస్తుంటేనే ఈ ప్రాజెక్ట్లో 10 మందికి చెప్పడానికి ఉంటారు. అంటే చేస్తే చెప్పడం తేలిక అని, మాలాగా మీటింగులు చెప్పడం కాదు, వాళ్ళు అనుభవంతో చెప్తారు. వాళ్ళల్లో ఒక ఎగ్జాంపుల్ వెలుగొండయ్య గారు. ఆయన కూడా మా దానిలో క్యాడర్గా చేస్తున్నారు. పునుగోడు విలేజ్, వాళ్ళ వైఫ్ ఇంకా చాలా ఎక్సలెంట్గా చేస్తుంది. ఆయన వేరే గ్రామం వెళ్ళి రైతులను మార్చే కార్యక్రమంలో ఉంటారు. ఆవిడ సొంత పొలం ఒక ఏటీఎం మోడల్, ఒక 35 సెంట్లలో ఏటీఎం మోడల్ వేశారు. ప్యాడీ పండిస్తారు. ప్యాడీ అయిపోయిన వెంటనే మళ్ళీ నువ్వులు, రాగులు అవన్నీ వేస్తారు. కంటిన్యూస్గా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చాలామంది. రమేష్ గోవాడ నుండి వచ్చాడు. అతను దేశీ వెరైటీస్ 8 ఎకరాల్లో చేస్తాడు. ఇంతకుముందు మన జిల్లా అది, ఇప్పుడు వేరే జిల్లాకి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఫీల్డ్ ఉందండి వీళ్ళ దగ్గర. 1-2 ఎకరాలు ప్యూర్గా ప్రకృతి వ్యవసాయం చేసే పొలాలు ఉన్న రైతులు వీళ్ళందరూ. అంటే శివపార్వతి చెప్తుంది, నమ్మని స్టేజ్ నుంచి ఇప్పుడు అడిగే స్టేజ్కి వచ్చాము అని. ఎందుకంటే ఇది చాలా అవసరం. మన ఆరోగ్యం కోసం కానీ, నేలను కాపాడుకోవటం కానీ, వాతావరణాన్ని కాపాడాలంటే రసాయనాలు వాడొద్దు అనేది చాలా అవసరం, ఎమర్జెన్సీ. ఇది ఇమ్మీడియట్గా జరగాల్సిన కార్యక్రమం. అందుకని పోరాడుతున్నాం. ఇంకా కూడా అందరినీ మార్చే యుద్ధంలో మేమందరము సక్సెస్ అవుతామో. ఇప్పుడు ఒక పర్సెంటేజ్ తక్కువ ఉంది, 10%, 20కి వచ్చాము. అది 100%కి వెళ్తాము. Like and subscribe Eagle Media Works.